పరిశుద్ధ గ్రంథము నుంచి ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయితే, దొంగిలకూడదు. చాలండి. చూడండి, ఈ మాట మనం శ్రద్ధగా గమనించినట్లయితే దేవుడు చూడండి మోషేని ఎక్కడ పిలిచాడండి? కొండ మీద పిలిచినటువంటి సందర్భంలో కొండ మీద చూడండి మోషే కన్నా దేవుడు కొన్ని ఆజ్ఞలు తెలియపరిచాడు. పలక మీద కొన్ని ఆజ్ఞలు తెలియపరిచాడు. ఆ ఆజ్ఞలు తెలియపరచబడినటువంటి విధానంలో చూడండి 7వ ఆజ్ఞగా ఏం చెప్పాడండి? ఏం చేయకూడదంట? దొంగిలి కూడదు. అంటే దొంగతనం అనేది చేయకూడదు. చూడండి, దొంగతనం అనేది ఒక పాపం. ఏంటండి? దేవుని దృష్టికి దొంగతనం అనేది ఒక పాపం. ప్రియమైన సహోదరి సహోదరు, కాబట్టి నీలో ఏముండకూడదంట? దొంగతనం అనేది ఉండకూడదంట. చాలా మంది చూడండి చిన్న వయసు నుంచే ఏం మొదలు పెడతారండి? దొంగతనం అనేది మొదలు పెడతారు. చిన్నగా చూడండి, తల్లిదండ్రుల దగ్గర డబ్బు తీసుకోవడము, లేదంటే ఏదైనా వస్తువులు తీసుకోవడము, స్కూల్లో చూడండి స్నేహితుల దగ్గర ఏదైనా తీసుకోవడము. చూడండి, ఇలాంటి చిన్న దొంగతనాలు క్రమం పెరిగే కొద్ది ఏమవుతాయి అంట? పెద్దగా మారుతాయండి. కాబట్టి చూడండి, దొంగతనం అనేది అది చిన్నదైనా పెద్దదైనా కానీ దేనితో సమానం? పాపముతో సమానం అండి. నువ్వు వేరొకరి దగ్గర ఏం చేయకూడదంట? దొంగిలింపకూడదు. చూడండి, దొంగతనం వల్ల అంట ఎంతో మంది మనుషులు వారి యొక్క జీవితాన్ని ఏం చేశారంట? కోల్పోయారండి, పాడు చేసుకున్నారు. చివరికి చనిపోయే స్థితికి కూడా వచ్చారండి. చాలా మంది అంటారు, దొంగతనం చేస్తే చనిపోతారా? దొంగతనానికి చంపేస్తారా అంటారండి చాలా. దొంగతనం అనేది చూడండి ఎంతో ఘోరమైన పాపం. నువ్వు అనుకోవచ్చు, నేను చేసేది ఎవరు చూస్తలేదు కదా, అది అంత పాపం కాదు కదా, నా జీవనం కోసం నా కొరకు నేను ప్రయాస పెడుతున్నాను, అది ఒక వృత్తాన్ని అనుకోవచ్చు. కానీ అది దేవుడు అంట మెచ్చడంట. దేవుడు ఇష్టపడతాడో చెప్పండి? దొంగతనం అనేది ఇష్టపడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, ఆ దొంగతనం వల్ల అంట ఒక రాజ్యం ఏమైపోయిందండి? పరాజయం అయిపోయిందండి. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవెలా ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఏంటండి? ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఏంటంటే యెహోషువ చూడండి ఏం చేస్తున్నారంట? యెహోషువ అంట యెహోవాకి ప్రార్థన చేస్తున్నాడండి. ఎందుకని? చూడండి, యెహోషువ చూడండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటువంటి సమయంలో అంట ఆయన ప్రజలు నడిపించే ప్రాంతం ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఆ ప్రాంతాన్ని దేవుడు ఎవరికి అప్పగించేవాడంట? ఇశ్రాయేలు చేతికి అప్పగించేవాడు. అక్కడ చూడండి అమాలేకీయులు ఉన్నా కానీ, చూడండి అమోనీయులు ఉన్నా కానీ, చూడండి ఇదిగో మోయాబీలు ఉన్నా కానీ, ఏ ప్రజలు ఉన్నా కానీ వారందరూ అన్న ఎవరి చేతికి అప్పగించేవాడండి? ఇశ్రాయేలు చేతికి అప్పగించేవాడు. అలాంటి చూడండి ఒక దినానంట చూడండి ఇదిగో హాయ్ అనేటువంటి పట్టణం ఉందంట. ఈ హాయ్ అనే పట్టణం మీదకి చూడండి ఈ యెహోషువను ఇశ్రాయేలు ప్రజలు నడుచుకొని వెళ్ళే సమయంలో హాయ్ అనే పట్టణం మీదకి వెళ్ళాలైతే ఆ పట్టణంలో ఎంతమంది
ఆ పట్టణం మనకి దేవుడు అప్పగిస్తాడు లేదని వేగులు వాడిని ఇదిగో చూడండి, ఇదిగో ఆ పట్టణం మీద పంపిస్తే ఆ పట్టణం మీద ఎంతమంది జనం ఉన్నారంట? ఎంతమంది ఉన్నారండి? కొద్దిగా మంది ప్రజలు ఉన్నారంట. అందుకని ఆ వేగులు వారు చూడండి, ఆ పట్టణాన్ని చూసి మరలా చూడండి యెహోషువ దగ్గరికి వచ్చి చెబుతున్నారయ్యా, ఆ పట్టణంలో కొంతమంది జనం ఉన్నారు కాబట్టి వారిని మనం హతం చేయొచ్చయ్యా. వారిని హతం చేయడానికి 2000 మందిని కానీ 3000 మందిని కానీ పంపిస్తే సరిపోయింది అని చెప్పాడు. చూడండి ఇశ్రాయేలు ఎంతమంది అంట? ఎంతమంది అండి? 25 లక్షల మంది. 25 లక్షల మందిలో 2000 మందితో హాయి పట్టణాన్ని చంపేయచ్చాయంటే సరేనని యెహోషువ ఏం చేశాడంటే 3000 మందిని పంపించాడండి. దేని మీదకి? హాయి పట్టణం మీద కంట 3000 మందిని పంపిస్తే చూడండి 3000 మందిలో అంట 36 మనుషులంట హాయి వారు ఏం చేశారంట? ఏం చేశారండి? హతము చేశారంట. చూడండి దేవుడు యెహోషువ చూడండి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతాన్ని అప్పగించేవాడంట. అలాంటిది చూడండి ఇదిగో ఈ పట్టణం ప్రజలంట ఏం చేయలేదంట దేవుడు? హాయి ప్రజల్ని ఎవరికి అప్పగించలేదంట? యెహోషువకి అప్పగించలేదంట. ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించుకోవడమే కాకుండా చూడండి 36 ఆ హాయి వారంట చంపేస్తే అంట ఈ మనుషులంట చూడండి ఇశ్రాయేలు ప్రజలందరూ అది చూసి గుండెలంట కరిగి నీరైపోయాంట. ఆ ప్రాంతం నుంచి పారిపోయించారంట 3000 మంది. ఎమ్మటినే చూడండి యెహోషువకి భయం కలిగిందంట. ఎందుకని? ఏ పట్టణం మీద పోయినా దేవుడు అప్పగిస్తున్నాడు, మరి ఇప్పుడు ఈ హాయి పట్టణాన్ని మనకు అప్పగించలేదని చుట్టూ ఉన్న మనుషులకు తెలిసిందనుకో వాళ్ళు మనల్ని ఎవరు లేకుండా నిర్మూలన చేస్తారు. కాబట్టి ఈ పట్టణం మీద మనం ఓడిపోయామని తెలిస్తే మన యొక్క పురుషులందరినీ చంపేసి మన పట్టణాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటారనే భయంతో ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తున్నాడంట? అయ్యా ఎందుకనయ్యా ఇదిగో మాకు ఈ పట్టణాన్ని మా చేతికి అప్పగించలేదయ్యా, ఏమైందయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువ ఏమన్నాడు చూడండి, మేమేమి తప్పు చేసామని అంటున్నప్పుడు యెహోషువ ఏమని పలుకుతున్నాడండి? ఏమని చెబుతున్నాడండి? నీవు ఇక్కడ ముఖము నేల మోపమందు ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంట? పాపం చేస్తున్నారంట. ఏ పాపాన్ని? దొంగతనం అని. ఏం దొంగతనం చెప్పండి? ఏం చేశారంటే వీళ్ళు శపితమైన దాన్ని కొంత దొంగిలించారంట. నిబంధనని మీరేరంట. మోషే నిబంధన ఏం చెప్పండి? దొంగతనం చేయకూడదని నిబంధన. చాలా మంది చూడండి, చాలా మంది మనుషులు దేవుడి వాక్యాన్ని తెలుసుకుంటారే కానీ దేవుడి వాక్యం ప్రకారం నడవరు. ప్రియమైన సహోదరులు, ఆజ్ఞలో ఏ ఆజ్ఞను ఆచరించలేదు. ప్రార్థనకు వస్తే చాలు, దేవుని సన్నిధిలో జీవిస్తే చాలు, దేవుని మహిమపరిస్తే చాలు, క్రైస్తవులుగా బ్రతికితే చాలు అనుకుంటారే కానీ ఆజ్ఞల ప్రకారంగా నడవరండి. ఏం చేస్తారు చెప్పండి? దొంగతనం చేయకూడదు. దొంగతనం అనేదంట పాపం అంటే. ప్రియమైన సహోదరి, అది పాపం వల్ల దేవుడి రాజ్యానికి నువ్వు వెళ్తావా చెప్పండి? నువ్వు ఎన్ని మేలు చేసినా ఒక్క దొంగతనం చేసావు అనుకో నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళమండి. ఎందుకంటే అది ఘోరమైన పాపం. చూడండి ఆ ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఒక మనుషుడు చేసిన పాపాన్ని బట్టి ఆ రాజ్యం మొత్తం చూడండి హాయి పట్టణస్తుల చేతికి అప్పగించబడుతున్నాడు. మోకరించి కన్నీటితో ప్రార్థన చేసిన ఉపయోగం ఉందా? కొంతమంది చూడండి దేవుడి సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారు, అయ్యా
నాలో ఉన్న పాపాన్ని తీసేసయ్యా, నాలో ఉన్న చెడుతనాన్ని తీసేసయ్యా. ఇదిగో నేను నీ సన్నిధిలో జీవిస్తానయ్యా, నన్ను బలంగా వాడుకోయ్యా, నాలో ఉన్నటువంటి ఇదిగో సమస్త పాపాన్ని తొలగించయ్యా అంటారు. కానీ ఇంట్లో ఉన్నవన్నీ ఏం చేస్తారండి? ఇంటి పక్కన వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన సామాన్లు దొంగిలించి దాచిపెట్టుకుంటారు. ఏందండి ఏం చేస్తారంట? వారిలో ఉన్న దొంగతనాలు ఒప్పుకోరండి. దొంగిలించిన వాటిని ఒప్పుకోకుండా అయ్యా నన్ను క్షమించయ్యా, నువ్వు పొరుగువాడి దగ్గర అక్రమంగా దొంగిలించి తీసుకొచ్చి ఇంట్లో పెట్టకపోతే దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడు? క్షమిస్తాడండి? చూడండి ఏం చేస్తారు ఏందండి? ఇతరుల వస్తువులు తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? అమ్మాయి కూర తీసుకోమని తోటి వాళ్ళు కూరేసి ఆ ఇచ్చిన గిన్నె తిరిగి ఇస్తారండి. ఏదైనా వస్తువు ఇస్తే తిరిగి చూడండి. రోడ్డు మీద ఏదైనా వస్తువు పెడితే దాని దొంగిలించి తిరిగిరండి. చూడండి ఇంట్లో ఉన్నటువంటి పొలాలు పోతాయి, సామాను పోతాయి, వస్తువులు పోతాయి, ఇంటి బయట చీపురు పోయింది, అన్నీ ఈ దొంగిలించిన వాటిని తిరిగిచ్చే మనసునిదా? అవన్నీ తీసుకెళ్ళి చక్కగా చూడండి ఇంట్లో దాచిపెట్టుకొని ఆ దాచిపెట్టుకున్నటువంటి వాటితో సంతోషంగా చూడండి జీవిస్తూ మళ్ళా దేవుడి సన్నిధికి వచ్చి అయ్యా నన్ను ఇదిగో శుభ్రపరిచయ్యా, నా పాపాన్ని తీసేసయ్యా, అయ్యా నన్ను రక్షించయ్యా, అయ్యా నీ రాజ్యంలో చేర్చుకోయా అని చక్కగా కన్నీటితో ప్రార్థన చేస్తారు. పొలానికి వెళ్తే పొలంలో ఉన్నాయన్నీ ఏందండి? రోడ్డు మీద వత్త మొక్కజొన్న కండిలాగా పడితే అయ్యాము, దోసకాయ చేయలాగా పడితే దోసకాయ లాగు, టమాటా చేయలాగా పడితే టమాటా లాగు. ఏందండి? చేలో నుంచి వస్తున్నప్పుడు సొరకాయ చేయలాగా పడితే సొరకాయ లాగు. ఇవన్నీ చూడండి క్రైస్తవులే చూడండి వాటన్నిటిని దొంగిలించి మళ్ళా ఏం చేస్తారు? నేను నీ కాపలా ఉన్నా కాబట్టి నీకు రెండు నాకు రెండు పంచుకుంటారు. మనం వేసిన పంట అన్నది చూడండి. రోడ్డు మీద వెళ్తుంటే ఏదో జామ చెట్టు ఆగపడిందంటే జామకాయ ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఆ యజమాని అడిగి నువ్వు తీసుకున్నావా? ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? చూడండి ఎవరైనా కూరగాయలు అమ్మడానికి వస్తే వాడు తిరిగేటప్పటికి ఏదో వాడు తీసుకుంటారు. ఎవరైనా పండ్లు అమ్మడానికి వస్తే వాడు అమ్మేస్తుంటే పండ్లు అమ్ముతానే ఉంటాడు, ఒక పక్కన మాట్లాడుతూనే ఉంటాడు, ఒక పక్కన దాచిపెడతాడు. ఇవన్నీ ఏంది? ఈ కష్టాజీతంలో కొన్నావు. అవన్నీ ఏం చేస్తున్నావు? దొంగిలు ఎత్తున్నావు. ప్రేమ దేవుడి వాక్యం ఏం చేస్తుందంటే అవన్నీ నువ్వు అనుకోవచ్చు చిన్న దొంగతనాలే కదా, అవి ఎవరికి తెలియదు కదా, నేనేం చేస్తున్నాను. అది కూడా ఏంటండి? ఒక అక్రమ సొమ్ము అంటే వేరొకరు నువ్వు తీసుకోవడం అంటే అదేంది? అక్రమం. ప్రియమైన సోదరు కొంతమంది చూడండి దొంగకారాన్ని చేస్తారండి. ఏం చేస్తారండి? చూడండి అధికారం రాగా నెమ్మటి నా వైర్లు తీసి పక్కన పెడతారు. ఇదేందండి? దొంగతనం చేసే ఇది అక్రమం కాదా? ఇవన్నీ అనుకోవచ్చు, పాపంగా కాదని అనుకోవచ్చు, కానీ దేవుడి దృష్టికి ఇదంతా ఏంటంట? చూడండి ఆకాను కూడా ఏం చేశారంట? శపితమైంది కొంత దొంగిలించారంట. ఆ దొంగిలించడం వల్ల ఆ ప్రజలందరూ ఏమైపోతున్నారు? హాయి పట్టణానికి అప్పగించబోతున్నారు. అప్పుడు చూడండి యెహోషువ దేవుడు చెప్పిన మాట ప్రకారం పోయి అక్కడ ఏం చేశాడండి? ఆ గోత్రాల వారిని అంట ఉదయాన్నే వరుసలో వారిని రప్పించంట. గోత్రం ప్రతి గోత్రం చొప్పున ఒక్కొక్క గోత్రం అని పిలుస్తున్నాడంట. అలా పిలిచినప్పుడు అంట వంశాల ప్రకారంగా పిలిచినప్పుడు అంట చూడండి వంశాల ప్రకారంగా పిలిచినప్పుడు అంట ఎవరంటండి? యోధా గోత్రం పట్టబడి. చూడండి యోధా గోత్రము పట్టబడిన తర్వాత అంట యోధా వంశంలో ఉన్నటువంటి చూడండి జరాహీముల వంశం పట్టబడిందంట. చూడండి అది పట్టబడిన తర్వాత జరాహీముల వంశంలో పురుషుల వరుస దగ్గరికి వచ్చినప్పుడు అంట జబ్ది పట్టబడ్డాడు అంట. అతను పట్టబడిన తర్వాత చూడండి అతనికి యొక్క కుమారుడైనటువంటి జరాహు ముని మనవుడైనటువంటి జబ్ది మనవుడు కర్మి కుమారుడైనటువంటి ఆకాను పట్టబడ్డాడు. ఆకాను పట్టబడిన తర్వాత యెహోషువ చూడండి ఆకాను వినిపించయ్యా
నువ్వు ఎందుకు ఈ పాపం చేసావంటే అప్పుడు నేను ఏం చెబుతున్నాడండి, ఏం చెబుతున్నాడు చూడండి. ఆకాను యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నట్లయితే ఆకాను యెహోషువతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా గుడారం మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఏందండి, బంగారం మొత్తం దాచింది మొత్తం ఏడబెట్టాడంటండి. ఏడ దాచిపెట్టాడండి? గుడారం లోపల భూమిలో దాచిపెట్టాడు. చాలా మంది చూడండి, దొంగతనం చేస్తే ఎవరు చూస్తలేదు కదా. ఒకళ్ళు చూడండి, ఏదైనా వస్తువు దొంగతనం చేస్తే ఏం చేస్తారు, మొచ్చు మీద పడేస్తారండి. మొచ్చు వాళ్ళ మీద పడేసి 1 నెల 2 నెలల తర్వాత అందరూ మర్చిపోయిన తర్వాత తీసుకొని ఏం చేస్తారు, వాడుకుంటారండి. అదేమని అడిగితే ఏం చేస్తారు, ఇది మాదయ్య, మా అమ్మోళ్ళ ఇందరి నుండి తెచ్చుకున్నాను, లేదా పోయి నెలలో కొనుక్కున్నానయ్యా. ఏం చెబుతారండి, వస్తువులు పోని వస్తువులు చాలా ఉన్నాయి అని చెప్తారండి. ఇవన్నీ చూడండి. ఇదిగో నువ్వు అనుకోవచ్చు, ఇదిగో ఇది ఎవరు చూడలేదు కదా, నేను దొంగిలించే సమయంలో నా చుట్టుపక్కల ఎవరు లేరు కదా, ఎవరికి తెలియట్లేదు కదా, రాత్రి కాల సమయంలో నేను దొంగిలించాను కదా, నన్ను ఎవరు చూడలేదు కదా అని నువ్వు అనుకోవచ్చు అండి. ఆకాను కూడా అనుకున్నాడు, ఎవరికి తెలియదులే అనుకోని ఎక్కడ దాచిపెట్టాడు, ఎక్కడ దాచిపెట్టాడండి, భూమి లోపల దాచిపెట్టాడండి. నువ్వు దొంగిలించిన వస్తువు ఎక్కడున్నా అది ఎవరు చూస్తారట, దేవుడు చూస్తాడండి. చూడండి, యెహోషువ ద్వారా ఏం చేశాడండి, దేవుడు ఆ వస్తువు గురించి చెప్పాడండి. ఏదండి, దొంగిలించిన ఆకానే చెప్పాడండి. ఏమని, అయ్యా ఇదిగో అలా వస్తువు నేను దొంగిలించి ఆడబెట్టాను అని చెబుతున్నాడండి. భూమి లోపల ఒప్పుకోపోయిన ఒక సందర్భంలో ఏందండి, తీర్పులోకి వెళ్ళినప్పుడు నువ్వు కంపల్సరిగా ఒప్పుకోవాలి. ఈ భూమి మీద నువ్వు అనుకోవచ్చు దొంగతనం కాదు అనుకోవచ్చు, నేనే దొంగతనం చేస్తాను అనుకోవచ్చు. చూడండి, ఇదిగో దొంగతనం చేయడం కూడా దొంగతనం. అక్రమంగా చూడండి, ఎవరైనా వస్తువులు లాక్కోవడం కూడా దొంగతనం. ఎవరు చూస్తలేదు కదా అని తీసుకోకూడదు. ఏంటండి, పొలంలోకి వెళ్తే ఎవరు చూస్తలేదు కదని ఏంటండి మిరగాయలు తీసుకునేవాళ్ళు ఉన్నారు, కూరగాయలు కోసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. యజమాని అడుగుతున్నాం మనం, అడగకుండా ఏది తీసుకున్నా కానీ దేని కింద వచ్చింది, దొంగతనం కింద వచ్చింది. తలపడింది కదా అని తీసుకోకూడదు. మంద కాదు ఏది మంది అవ్వదు. ప్రియమైన ఆకారం చూడండి, అదిగో ఆ శమితమైన వస్తువులు తీసుకొని ఏమైపోయాడన్నా, కుటుంబం సహా ఏమైపోయిందండి, రాళ్ళ చేత కొట్టబడి రాళ్ళతో కొట్టి ఆ కుటుంబం మొత్తాన్ని చంపేశారంట. ఎందుకని, దొంగతనం అనేది ఒక పాపం. ఆ దొంగతనం వల్ల మనుషుల యొక్క జీవితం పతనమైంది. ప్రియమైన సభలు, కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర దొంగతనం చేస్తారు. తల్లి యొక్క పర్సులో కానీ, తండ్రి యొక్క జేబులో కానీ, బీరువాలో కానీ కొంత డబ్బు తీసుకొని లగ్జరీగా తిరుగుతారంట. సినిమాలకి, షికార్లకి, జోదాలకి, త్రాగులకి, ఆటకి వాడుతూ ఉంటారు. ఏమనుకుంటారండి వీళ్ళు, మా తల్లిదండ్రుల సొమ్ము అది ఎందుకు దొంగతనం అయింది, మా ఇంట్లో సొమ్ము ఎందుకు దొంగతనం అయింది, మా నాన్న మా తండ్రి యొక్క కష్టార్జితం మేము తీసుకున్నాం అది ఎందుకు దొంగతనం అయింది అనే వారు కూడా చాలా మంది ఉన్నారు. వాక్యం చూడండి ఏం చెబుతుందో. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నట్లయితే, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకున్నవాడు నశింపజేయవానికి జతగాడు. ఏనండి,
నీ తల్లిదండ్రుల సొమ్ము దోచుకుంటే అంట అదేమైందంటండి ద్రోహం కాదని నువ్వు అనుకోవచ్చు కానీ వాడంట నశింపజేయవానికి జతగాడ. మా తల్లిదండ్రుల సొమ్మేనయ్యా, మా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాం, అదెందుకు దొంగతనం అయింది అని అనుకున్నారా మీరు? ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకున్నవాడు నశింపజేయవానికి ఎత్తగాడు. నా తల్లి బంగారం దొంగతనం చేసి నేను అమ్ముకుంటాను, నా ఇష్టం, నా అవసరాలు తెచ్చుకున్నా. దొంగతనం అనేది ఆజ్ఞ. అది చూడండి, ఇదిగో ఆజ్ఞలో చూడండి ఒక ఆజ్ఞ. నువ్వు ఆ దొంగతనం వల్ల ఏమవుతున్నావు? ఆ దొంగతనం సొమ్ము తింటే అంట నీకు అరిగిద్దంటే, అరిగిద్దంటే రాజ్యానికి వెళ్ళే సమయంలో అది నీకు పట్టుకునిద్దంట. ఏం చేసిద్దంటే ఒక వ్యక్తి అంట పొలంలో నుంచి వస్తున్నాడంట. పొలంలో నుంచి వస్తుంటే అతనికి ఏమవబడిందంట? పొలుగు పడిందంట. వస్తా చూడండి, ఆ పొలుగు తీసుకొని ఇంటికి వచ్చాడంట. ఇంటికి రాగానే ఒక వారానికి చూడండి ఆ వ్యక్తికి ఒక బలహీనత వచ్చింది. ఏమొచ్చింది? ఒక బలహీనత వస్తే ఆ వచ్చిన బలహీనత నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఎందుకు వచ్చిందా నాకు ఈ బలహీనత అంటే దేవుడు ఏం చూపించాడు? పొలుగు చూపించాడు. పొలుగు చూపిస్తే ఏనన్నాడు? అయ్యా ఎందుకయ్యా పొలుగు చూపిస్తున్నావు? నేను ఆ పొలుగు దొరికితే తెచ్చుకున్నాను. ఏం చేయాలి? ఏమైందంట? దొరికితే తెచ్చుకున్నాడండి. చూడండి, పొలంలో ఎవరైనా ఏం చేస్తారండి? పొలానికి వెళ్ళిన వాళ్ళు రేపు పొద్దున పని చేయాలని ఆ పొలంలోనే పడేసి వస్తారండి. చూడండి, పొలంలో ముందు కొట్టాలన్నా ఆ మోటార్ ఆడేపడేస్తారు, పార ఆడేపడేస్తారు, పులుగులు ఆడేపడేస్తారు, కొన్ని వస్తువులు ఆడేపడేస్తారు, పొడవలు లిక్కిలు కానీ ఏదైనా పొలంలోనే పడేస్తే ఏమైందంట? అది దొరికిందంట. దొరికిందా? దొంగతనం చేసినది ఏందండి? రోడ్డు మీద అతను అగపడిందంటే అదేంటండి? దొరికినట్టేనా? చూడండి, ఇదిగో ఎవరిది అక్రమంగా నువ్వు దొంగిలించకూడదు, తీసుకోకూడదు. వీళ్ళు కూడా చూడండి ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులది తీసుకొని ఏమన్నారు? ఏమన్నారండి? ఏమన్నారంట? అది మా తల్లిదండ్రుల సొమ్మయ్య, అది ఎలా దొంగతనం అయింది? చూడండి, ఒక స్త్రీ అంట తన తండ్రి దగ్గర ఏం తీసుకుందంట? ఏం తీసుకుందండి? గృహదేవతను దొంగిలించిందంట. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం ఆదికాండం 31వ అధ్యాయం ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయింది. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించెను. ఏంటంటే రాహేలు ఎవరండి? లాబాను యొక్క కుమార్తె అండి, యాకోబు యొక్క భార్య. ఈ రాహేలుకి చూడండి యాకోబు ఎంతో ప్రేమగా ప్రేమించాడట. ఆమెకు చూడండి పశువులు ఉంది, ఆస్తి ఉంది, బిడ్డలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. ఏమి లేదు చెప్పండి, ఆమెకి పశువులు ఉంది, ఆస్తి ఉంది, బిడ్డలు ఉన్నారు. భర్త చూడండి ఎంతో ప్రేమగా చూస్తున్నాడండి, ఆహారం అన్ని ఇస్తున్నాడు. కానీ చూడండి ఏమేం చేస్తున్నాడ? యాకోబు చూడండి ఒక దినానంట ఈ లాభాన్ని విడిచిపెట్టి ప్రయాణం అయి చూడండి తన తండ్రి వద్దకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ రాహేలుని, లేయాని చూడండి అక్కడ ఉన్నటువంటి దాసీల్ని, ఆ కుమారులందరూ పిలిచి ఇదిగో ఈ ఉన్నటువంటి ఇదిగో లాభాన్ని ఇటువరకు లాగా మనతో ప్రేమగా ఉండట్లేదు కాబట్టి వారిని విడిచిపెట్టి ఇక నా తండ్రి వద్దకు నేను పోవాలని ఇష్టపడతాను, మీరందరూ బయలుదేరి
నాతో పాటు రండి అని చెప్పినప్పుడు వారందరూ ప్రయాణమై వస్తున్నటువంటి సమయంలో ఈ చూడండి ఈ రాయలంట తన తండ్రి ఇంట్లోకి వెళ్ళి గృహదేవతను తీసుకొని తన యొక్క వస్త్రాల్లో దాచిపెట్టిందంట. ఏం చేసిందండి? దొంగతనం చేస్తే చూడండి ఈ లాభాన్ని ఇంటికి వచ్చిన తర్వాత తన గృహదేవత అతనికి నగపడలేదు. నగపడకపోతే ఆ చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరు, యాకోబు వారి కుటుంబం లేదు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళారు అని 7 రోజులు ప్రయాణం ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యాకోబు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఎందుకు ఇలా పారిపోతున్నావు? నేను నీకు మామనే కదా, నీకు ఇదిగో పశువులను ఇచ్చాను, నా దగ్గర ఎన్నో సంవత్సరాలు నువ్వు పైన చేసావు కదా, నువ్వు ఇదిగో నీ తండ్రి ఎందుకు వెళ్తానంటే నేను ఇదిగో ఎంతో ఇదిగో చక్కగా ఆటపాటల ద్వారా చూడండి ఇదిగో సంగీత నాయకులు వామిచ్చి నేను చక్కగా ఇదిగో ఇదిగో వారి ఇంటికి పంపిస్తాను కదా, ప్రేమగా ఇదిగో మీ కుటుంబాన్ని ముందు పెట్టుకొని సంతోషంగా నా నుంచి మిమ్మల్ని ప్రయాసపడకుండా ఇదిగో మీ యొక్క ఇంటికి పంపించేవాడిని కదా, అయ్యా ఎందుకు ఇలా వెళ్తున్నావు? దొంగచాటుకి ఎందుకు వెళ్తున్నావు అని అంటే, అయ్యా నా తండ్రి నాకు గుర్తొచ్చి నేను సరేనా ఇదిగో నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ నా ఇంటి యొక్క గృహదేవతను ఎందుకు దొంగిలిచ్చావు? ఏందండి? యాకోబుని లాభాన్ని అడుగుతున్నాడు. అడగగానే చూడండి యాకోబు ఏమన్నాడు? ఏమన్నాడండి యాకోబు? చూడండి ఆదికాండం 31వ అధ్యాయం 32వ వచనం చదువుకున్నట్లయితే, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును బ్రతకకూడదు, వారు బ్రతకకూడదు, నీవు నా యొద్దనున్న వాటిని నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొని మన లాభాలతో చెప్పాను. రాయేలు వాటిని దొంగిలనని యాకోబు నాకు తెలియలేదు. ఎందుకని చెప్పండి? అసలు యాకోబు ఎందుకు కొలువు చేశాడండి? 14 సంవత్సరాలు ఎవరి కోసం కొలువు చేశాడు? రాహేలు కోసం కొలువు చేశాడండి. ఎందుకంటే రాహేల్ అంటే యాకోబుకి ఎంతో ఇష్టం అండి, ఆమె అంటే ఎంతో ప్రేమ అండి. అలాంటి చూడండి లాభాలు ఏమన్నాడు? ఇదిగో ఎవరైతే నీ యొక్క ఇదిగో ఈ దేవతా విగ్రహాన్ని ఇదిగో బంగారు ప్రతిమని ఎవరు దొంగిలించారో వారు ఈ దినానా ఏమన్నాడండి? ఏమన్నాడు చెప్పండి? ఈ దినాన వారు బ్రతకూడదని చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరి దగ్గర ఉందంట విగ్రహం? బంగారు బొమ్మ ఎవరి దగ్గర ఉందంట? రాయేలు వస్తుందంట. చూడండి ఈ లాభాను ఆ చుట్టూ ఉన్న మనుషులందరి దగ్గర ఎత్తికాడండి. లేయా దగ్గర ఎత్తికాడు, దాసీల దగ్గర ఎత్తికాడు, వారి యొక్క బిడ్డల దగ్గర అందరి దగ్గర ఎత్తికి చివరికి ఎవరి దగ్గరికి వచ్చాడు? రాహేలు వద్దకు వచ్చాడంట. రాహేలు వద్దకు వచ్చి ఆ చుట్టూ అన్ని ఎతికితే అంట ఈ రాహేలు ఏం చేస్తుందంటే దొంగతనంగా తను దొంగిలిచ్చిందంట. ఒంటె సామాగ్రిలో పెట్టి ఆ సామాగ్రి మీదేమా కూర్చున్నాడు. తండ్రి వచ్చి అడిగితే, అయ్యా నేను లేగలేదని నువ్వు బాధపడొద్దయ్యా. ఏమైందమ్మా అంటే, నేను కడగా ఉన్నానయ్యా, నేను లేగలేదయ్యా. ఏం చేస్తాండి? దొంగతనమే చేయకుండా దొంగతనాన్ని తోడు అబద్ధాలు కూడా చెప్తాడు. ఏందండి? ఇదిగో నేను కడగా ఉన్నానయ్యా, ఇదిగో నా ఎద్దకు నువ్వు రావద్దయ్యా అని చెప్తే తండ్రి చూడండి కుమార్తె మీద ఉన్న ప్రేమతో వెళ్ళిపోయాడంట. చక్కగా చూడండి ఆ బంగారం నేడబెట్టుకుందంట ఆమె, ఒంటె సామాగ్రిలో దాచిపెట్టుకొని చక్కగా తీసుకొని పోయిందండి. తీసుకొని పోయినా ఏమైపోయిందండి? ఏమైపోయింది చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే, ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియో నీకు కుమారుడని చెప్పాను. ఆమె మృతి పొందెను, ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనేను. ఏమైందండి? రాహేలు ఒక కుమారుని కానీ మృతి పొందింది. ఏ వయసులో చచ్చిపోయిందండి? ఏ వయసులో చచ్చిపోయింది? ఏ వయసులో చచ్చిపోయిందండి? 50 వయసులో చచ్చిపోయింది.
వృద్ధురాలై చచ్చిపోయిందా? ఆమె యవన వయసులో చచ్చిపోవడానికి కారణం ఏంది? యాకోబు ఏమన్నాడంటే, ఇదిగో ఆ బంగారు ప్రతిమ ఇదిగో ఏ గృహంలో ఉండిందో వారు బ్రతకూడదు. దేవుడు ఆ మాటను ఏం చేశాడు? స్థిరపరిచాడండి. మరి యాకోబుకి ఇష్టమైన భార్య అయినా బ్రతికిందా? ఎందుకని? దొంగతనం చేయడం వల్ల ఏమైందండి? నీ ప్రాణమే పోయింది. ప్రేమని సహోదరి నువ్వు అనుకోవచ్చు, నేను అంత పెద్ద దొంగతనాలు చేస్తున్నాను. చూడండి, కొంతమంది దొంగలు చూడండి ఏం చేస్తారండి? దొంగతనం చేస్తే తీసుకెళ్ళి జైల్లో వేసి ఏం చేస్తారండి? ఉరి కూడా తెస్తారండి కొంతమందిని అయితే. దొంగతనం అనేది ఏంటంట? పాపం అండి. చూడండి, దొంగతనం చేసిన వాడిని పోలీసులు ప్రేమిస్తారండి, చక్కగా తీసుకెళ్లి జైల్లో వేస్తారు. కాబట్టి చూడండి, ఈ దొంగతనం అనేది ఎంతో గౌరవమైన పాపం. కాబట్టి ఆ దొంగతనాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ధనం మీద ఆశ ఉండకూడదు, మనకి ఇతరుల యొక్క వస్తువుల మీద ఆశ ఉండకూడదు. వేరే వాళ్ళది ఏది దొంగిలించకూడదు. అది వస్తువులైనా, గిన్నెలైనా, సామాన్లైనా, కూరగాయలైనా, దొంగ కరెంట్ అయినా, దొంగ త్రాసులైన ఏది నువ్వు చేయకూడదు. అక్రమంగా కొంతమంది వ్యాపారాలు చేస్తారండి. దొంగ త్రాసులు ఏం చేస్తారండి? చూడండి, పాలల్లో నీళ్ళు కలిపి అమ్మి బతకాలి, లక్షలు సంపాదించాలనుకుంటారు, అక్రమంగా సంపాదించాలి. ఏంటండి? కొన్ని చోట్ల చూడండి తప్పుడు తాసులు వేస్తారండి, కిలో కూడా ఉన్నవండి. నేను ఒకసారి గుంటూరు వెళ్ళానండి చేపల మార్కెట్కి. గుంటూరు చేపల మార్కెట్కి వెళ్తే 5 కేజీలు చేపలు తీసుకుంటే 2 కేజీలు కూడా రాలేదు. ఎంత నీళ్ళు ఉన్నా కానీ 5 కేజీలకి ఎన్ని కేజీలు వస్తాయండి? 1 కేజీ 1 కేజీ 40 3.5 4 రావాలి. ఎన్ని వచ్చినాయి? 2 కేజీలు వచ్చినాయి. ఏం చేశారండి వాళ్ళు? దొంగ త్రాసు. దానివల్ల దొంగతనంగా సంపాదించాలనుకున్నారు. సంపాదన మిగిలిద్దా? మిగిలిద్దండి. దొంగతనంగా నువ్వు ఏది సంపాదించినా అది మిగలదు. చివరికి నీ ప్రాణాన్ని పోగొడుతున్నాడు. ఆ కాదు చూడండి, దొంగతనంగా వస్తువు సంపాదించుకున్నాడు కనుక మరణం తెచ్చుకున్నాడు. రాయాలు చూడండి, దొంగతనంగా తండ్రి వద్ద దొంగిలించింది కనుక మరణం. ఇంకో భక్తుడు ఉన్నాడు, దేవుడితో పాటే నడిచాడు. ఏం చేశాడు? దేవుడితో పాటు నడిచాడు. అతని మనసు దేని మీద ఉందంట? చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరందుకు 300 దేనాలను తమ్మి పేదలకు ఇయ్యలేదా? నేను వాడి నాకు చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యింది తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను కనుక అలాగూ చెప్పాను. చూడండి, దేవుడి సొమ్మును కూడా చూడండి. కొంతమంది చూడండి, సంఘ పెద్దలు ఉంటారండి, ఏం చేస్తారు? 1000 రూపాయలు కానుకిస్తే దానిలో 500 చక్కగా సైడ్ చేస్తారు. ఏం చేస్తారండి? దేవుని మందిరానికి పంపిస్తే చక్కగా దాన్ని. ఈయన కూడా ఎలాంటి వాడు? యేసు ప్రభు చూడండి, స్వార్థ ప్రకటించే సమయంలో అంట ఆయన ఏ ప్రాంతంలో పోతే ఆ ప్రాంతంలో కొంతమంది మనుషులు వచ్చి వారు చూడండి కొన్ని కానుకలు ఇచ్చేవాళ్ళంట. ఆ ఇచ్చిన కానుకలు చూడండి ఎవరి దగ్గర ఉంచేవాళ్ళంట? ఇస్కరియోతు యూదా దగ్గర ఉంచేవాళ్ళంట. ఆ కానుకలు ఏం చేసేవాళ్ళంటే అక్కడ వచ్చిన ప్రజలకి ఆహారం కోసం కానీ, రొట్టెల కోసం కానీ, వారి అవసరాల కోసం కానీ ఇస్తా ఉండేవాళ్ళ. అయితే చూడండి, ఒక దినానంట యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చిందంట. యేసు ప్రభు మీద అత్తరు పోసిందండి, జటా మాంసి అత్తరు తీసుకొచ్చి పోతే నేనేమన్నాడు? అమ్మా, ఎందుకు అత్తరు వృధాగా ఆయన మీద పోసావు? దాన్ని నమ్మితే 300 దేనార్లు వచ్చేది కదా. ఆ వచ్చిన డబ్బులు పేదలకి ఎందుకు చెప్పాడండి మాట? పేదల మీద శ్రద్ధ కలిగండి. దేని మీద ఆశ? ఆ డబ్బులు అంటే కొంత ఏం చేసేవాడంట? దొంగిలించేవాడంట. అనుకోవచ్చు, దేవుడి సన్నిధిలో డబ్బు దొంగిలిస్తే ఏం కలిగిందండి? మరణం కలిగింది. కొంతమంది ఏం చేస్తారండి?
దేవునికి తీసే విషయంలో దొంగిలిస్తూ ఉంటారు, దేవునికి ఇచ్చే విషయంలో దొంగిలిస్తూ ఉంటారు. ఏంటండి, మందిరానికి పెయింట్ వేయించావయ్యా, 1000 రూపాయలు అయితే 2 రాసుకుంటారు. ఇదిగో ఈరోజు ఇదిగో భోజనాలు చేసావయ్యా, 5 అయితే 10 రాసుకుంటారు. ఇవన్నీ ఏం చెప్పండి, దొంగతనం కదా. చూడండి, ఈ యోధా కూడా అలాంటి వాడేనండి. ఒక 1000 రూపాయలు ప్రజలకు ఇస్తే, లేదా రొట్టెలకు ఒక 1000 రూపాయలు అయితే 2 రాసుకునేవాడు, ఆ 1000 రూపాయలు చక్కగా రాసుకునేవాడు. అక్కడ దొంగతనం చేసి చేసి ఏమైపోయాడు ఒక దినాన ఏమైపోయాడట. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఏం పెట్టుకున్నాడండి? దొంగతనం చేసిన నాలు బతికాడండి చక్కగా. చివరికి అనుకున్నాడు, శ్రీ దొంగతనంగా దేవుణ్ణి అప్పగిస్తే ఏమైంది, దేవుణ్ణి నమ్మేద్దామని నమ్మేసి 30 వెండి నాణ్యాలు సంపాదించాడండి. ఎమ్మటిని అతనికి ఏం కలిగిందంట, పశ్చాత్తాపం. నేను ఒక నిరపరాధిని అప్పగించానని భయంతో ఏమయ్యాడంట, ఆ వెండి నాణ్యాలు తీసుకెళ్ళి దేవాలయంలో పారవేసి ఉరివేసుకొని చచ్చిపోయాడంట. కాబట్టి చూడండి, ఈ దొంగతనం అంట మనిషిని బాగు చేసిందా? చూడండి, ఒక దొంగని ఎవడే నిలువెత్తనండి. దొంగతనం చేస్తే ఇంటికి రానిస్తారా? దొంగతనం చేస్తే గౌరవం మాట్లాడతారా? దొంగతనం చేస్తే పక్కన కూర్చోబెట్టుకుంటారా? దొంగతనం చేస్తే వాడికి ఏమైనా డబ్బులు ఇవ్వగలుగుతారా? అసలు దొంగతనం చేసి ఎవరు గౌరవించరు. కాబట్టి దొంగతనం చేస్తే నీ మీద ఎప్పుడు గౌరవం ఉండదండి. కాబట్టి స్పష్టంగా ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏం చెబుతుంది, దొంగిలింపకూడదు. ఈ దొంగతనం అనేది ఎంతో ఘోరమైన పాపం. కాబట్టి ఈ దొంగతనం చేసిన వాడు బాగుపడ్డా కాబట్టి ఎప్పటికైనా దానికి దూరం అయింది. వీళ్ళు అలాంటి దొంగతనం మనసు ఉంటే తీసేసుకొని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి ఏం చేయాలండి, ఆయన రాజ్యంలో చోటు సంపాదించుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి మనాలండి.